వందన అయ్యా, నాతో మాట్లాడు ప్రభా. అయ్యా, నాతో మాట్లాడు. స్వరంలో అయితే దేవుడికి చెప్తాం, యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని చెప్తామంత్రం. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడు. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నివ్వెలకుండా నేనుండలేను యేసయ్యా, నీతోనే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ తోడే లేకుండా, నీ ప్రేమ లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా జాసబాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొరతలేదయ్యా, కొరతలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీరంతా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నీ ఆశలలో నేనున్నా, నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
దీవించావే. పాడదాం మళ్ళీ ఒకసారి. అదేవా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని బారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుడు మనం దీవించినందుకు, సమృద్ధమైన జీవితం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరి బాబా షియరాబ. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవెను తిరుగా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నీవెను తిరుగా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవెను తిరుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, నిన్నే ప్రేమిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే ఘనపరుస్తాం. ఆకాశమున నువ్వు తప్ప మాకెవరున్నారు? ఈ లోకంలో నువ్వు కాక నాకెవరు లేరు. ఈ రోజు నాతో మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు అయ్యా ప్రభ, కేవలం వినువారముగా కాకుండా ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బలపరచండి. ఆత్మతో నింపండి, ఆత్మతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని అభిషేకించండి. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం మరి 3వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం.
ద్వారపాలకుడు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టు పిలిచి వాటిని లోపలికి పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు గొర్రెలు ఎవరు, కాపరి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెలని కదా కాపరి గుర్తుపడతాడట. కాపరిని గొర్రెలు గుర్తుపడతాయి. మనం చూస్తాం కదా, మందలాగా వెళ్తుంటే గొర్రెలు ఒక ఇంత సౌండ్ చేస్తాడు అది గొర్రెలు కాచేవాడు కదా. వెంటనే గొర్రెలు ఆగిపోతాయి కదా. గొర్రెలు మాట వింటాయి కదా. గొర్రెలు కాపరిని గుర్తుపడతాయి. గొర్రెలు కాపరిని విధేయిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి గొర్రెలతోటి దేవుడు మనల్ని పోల్చాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. శ్రమల కాలంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే కదా. మనం మనుషుల మాటలు వినట్లేదు, దేవుడి మాటలు వింటలేదేమో. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలైతే, అందరు కాదండి, నా గొర్రెలు అంటే నేను పేరు పెట్టి పిలిచిన వాళ్ళు నా మాట వింటారు. నా మాట కూడా ఏమవుతారు, లోబడి ఉంటారు. వాళ్ళు నన్ను గుర్తుపడతారు, నేను వాళ్ళని గుర్తుపడతా కదా. దేవుడు మనం గుర్తుపట్టాలా లేదా? మనం దేవుడిని గుర్తుపట్టాలా లేదా? మాయదారి లోకంలో మనం ఉన్నాం తెలుసా. చాలా మంది దేవుడు లాంటి అవతారాలు ఎత్తేసి కదా, ఆ స్వరాలు కూడా జనాలు చాలా మంది వింటున్నారు. కానీ నిజమైన కాపరి ఎవరండి? తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గొర్రెల కోసం ఏం చేస్తాడంట? ప్రాణం పెట్టి కదా, రక్తం కార్చి మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు మీరు నోరెళ్ళబెట్టి అలా చూస్తారు? నేను ఎలా వెళ్ళానో అలాగే కిందకి వస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ యొక్క శ్రమణ కాలం 12వ రోజుకి వచ్చేసాం ఈరోజు కదా. ఈరోజు ఇప్పటి వరకు మనం దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుడు మాటను వినగలుగుతున్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడి మాటలు కఠినంగా ఉంటాయి. మిమ్మల్ని దండించడానికో తిట్టడానికో కాదు. ఎప్పుడైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే తన కుమారుని ప్రేమించేవాడంట గద్దిస్తాడట. ఎవరు కర్ర పట్టుకుంటాడంట కదా. చాలా మంది నీ ఇష్టం పోతే పో, నాకు సంబంధం లేదంట. కానీ పదే పదే గద్దించి సరి చేస్తుంటే ఆ వ్యక్తిలో ఏముందంట? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తాం. ప్రేమలో పోతే మీరు ఎక్కడ పోతే మనకెందుకు కదా. చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఊరికే నా వెంటబడి తిడుతూ ఉంటారు. కానీ నీ పట్ల ఏముంటది? ప్రేమ. నిన్ను కోల్పోవటం ఇష్టం లేదు, నీతోటి నడవాలని ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇంకా దాన్ని వింటాయేమో అట్లా కూడా లేదు, వింటాయి అంతే. నా గొర్రెలు నా స్వరాన్ని వినగలగాలి. వినకపోతే కుదిరే ప్రసక్తే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముందో చదువమ్మా. మరియు తన సొంత, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి వాక్యం, ప్రతి అక్షరం కూడా చాలా అమూల్యమైంది పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. సందీప్ బేబీని ఇచ్చేసే వాళ్ళ అమ్మకి. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడి తీసుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకోవాలంటే సొంత, సొంత కదా. కొంతమందిని చూస్తుంటే సొంత చెల్లెల మీద ఎంత ప్రేమ, సొంత తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ. వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేం. సొంత తమ్ముడు, సొంత అన్న అంటే ఎక్కడ ఉంటది? అసలు భరించడం చాలా కష్టంగా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు అంటున్నాడు, నా సొంత ఏముందమ్మా అక్కడ? సొంత గొర్రెలన్నిటినీ లోపలికి తీసుకొచ్చినప్పుడల్లా గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకు ఒక చిన్న కండిషన్ పెడతా, ఒక చిన్న సూచన ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, నా సొంత గొర్రెల ముందు నేను నడుస్తా, ఇంకెవరు నడిపించను. వేరే వాళ్ళకి చెప్పండి, మీరు నడవండి నేను తర్వాత వస్తానని చెప్పను. నా సొంత గొర్రెలతోటి నేనే నడుస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పాట పాడుతున్నాను,
నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. పడండి. నడుచుటకు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? మీకు ఒక చిన్న సూచన ఏంటంటే, నేను నీ ముందు నడుస్తా. ప్రైజ్ లార్డ్. ఆయన మన ముందు నడిస్తే రాళ్ళున్నా ముళ్ళున్నా, ఫస్ట్ రాళ్ళు నాకు తగలాలంటే, ముళ్ళు నాకు గుచ్చుకోవాలంటే ఎవరికి తగలాలి చెప్పండి? మన నా ముందు యేసు ప్రభు నడుస్తుంటే రాయి గాని ముళ్ళు గాని ఫస్ట్ ఎవరికి తగులుతుంది కదా? ప్రైజ్ లార్డ్. అందుకే నేను రోజు రాత్రి ఏం నేర్చుకున్నాం? కొమ్మ మునుగుతుంది, గొడ్డలి గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయి మన కాలికి తగిలి నవ్వకుండానట్లు ఆయన మన ముందు నడుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదొక సూచన, ఇదొక జస్ట్ ఒక సైన్ అన్నమాట. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో నడుస్తున్నాడు అని ఒక సూచన ఏంటంటే ఆయన నా ముందుగా వెళ్తాడు. అందుకే మోషే ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకురావాలన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? అయ్యా, నువ్వు నాకంటే ముందు నడువు, అప్పుడే నేను నడుస్తా. మనం చాలా మంది దేవుడు పక్క పెట్టి మనమే ముందు పరిగెత్తుతూ ఉంటాం. అందుకనే బొక్క బోర్లా పడతాం. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఎవరు నడవాలి మన ముందు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను తెలుగు వడకం చేసిన ఒక సహోదరుడు రాత్రి ఫోన్ చేసి చెప్తున్నాడు, దేవుడు ఎన్ని విషయాలు నాతో మాట్లాడాడండి. నేను ఆయన అంటే రోజు బైబిల్ చదువుతాడంట, కానీ మొట్టమొదటిసారి దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అనిపిస్తుందంటే నేను ఎంత దూరంగా ఉన్నా దేవుడికి, కానీ వడకం తర్వాత దేవుడికి దగ్గరగా వచ్చేసా. ప్రైజ్ లార్డ్. ప్రతి వడకం దగ్గర తర్వాత దేవుడికి ఎక్కడికి రావాలి? దగ్గరికి. అప్పుడు ఏం చేస్తాడు? నీ ముందు నేను నడుస్తా. ప్రైజ్ లార్డ్. అన్ని సమయాల్లో కదా, నువ్వు షాప్కి వెళ్ళు, ఇంట్లో కూర్చో, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో అయినా, ఏ ప్రతివిధ పరిస్థితిలో అయినా అని ఉన్నట్టు తన సొంత గొర్రెలంట. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మీ సొంత గొర్రెలా కాదా? సొంత అంటే ఎంత ఎంత పెద్ద పేరు అది కదా. నా సొంతది, నా సొత్తు కదా. ఒక్కొక్కసారి సొంతవి కూడా ఒక్కొక్కసారి లోకపరంగా కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కోల్పోనా, నేను నిన్ను వెలనిచ్చి కొన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకంటే నేను ముందుగా నడుస్తానమ్మా, నీకంటే ముందుగా నేను నడుస్తాను. నువ్వు దిగులు పడకు, భయపడకు, జడియవకు, ఎందుకంటే నీ ముందు నేనున్నాను. చూడు, నా చేతుల్లో నీ పేరుని చెక్కుకొని ఉన్నాను కదా. ముళ్ళు తగలానన్నా, రాయి తగలాలన్నా, మనుషులు ఎవరన్నా నిందల పాలు చేస్తుంటే ఆ మాటలు మనకు తగలాలన్నా ముందు ఎవరికి తగులుతాయి? దేవాది దేవుడికి. అంత గొప్ప దేవుడికి బిడ్డలమ్మ అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేముందమ్మా చదువు. ఇక్కడ ఇంకొక ప్రశ్నార్థకం. గొర్రెలు తమ స్వరాన్ని ఎరుగును కనుక అవి వాటిని దేని వెంబడిస్తాయి? ఈ రోజు నువ్వు యేసుని వెంబడించకుండా లేదా ఇంకా దేనన్నా వెంబడిస్తున్నట్లయితే నీకు దేవుడి యొక్క స్వరం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి స్వరంగా అంటే హలో అని మాట్లాడదు. నువ్వు జీవించే విధానమే దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టు. దేవుడి యొక్క స్వరం వినకుండా, దేవుడు నడిపించిన విధానంలో నడవకుండా, నీ సొంత దారుల్లోనే
మళ్ళీ తాయెత్తులు కట్టించుకోవటం, మంత్రాలు చెప్పించుకోవటం, సోది చెప్పించుకోవటం, లేదా లోకమైన ఆచారాలు ఉండటం, మంచి రోజు చెడు రోజులు చూడటం కదా, లేదా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగటం, మోహపు ఆలోచనలో ఉంటాం కదా, మళ్ళీ గొడవలు పడటం, కొట్లాడటం, గొనుగటం, సనగటం, శ్రమ రాగానే చిత్తకలు పడటం, ఇవన్నీ దేవుడు మన ముందు నడుస్తున్నట్టు జరగం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కనుక అన్నాడు అక్కడ. ఇది ఓన్లీ వర్తిస్తుంది, కండిషన్స్ అప్లై. ఏంటి? నువ్వు నా గొర్రెవైతే నా స్వరాన్ని ఖచ్చితంగా వింటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు గొంతు నొప్పి వచ్చినా, నా గొంతు బొంగరు పోయినా, ఫర్ ఎగ్జాంపుల్ కదా, లేదా నాకు మాట సరిగ్గా రాకపోయినా నేను మాట్లాడితే మీకు వినిపిస్తుందా లేదా? పాస్టమ్మ గారు మాట్లాడుతున్నారు అనుకుంటారా లేదా కదా? మంచి స్పష్టంగా మాట్లాడినా, అని దగ్గుకుంటూ మాట్లాడినా, ఆ గొంతు రావట్లేదన్నా కూడా పాస్టర్ గారు అమ్మా వినిపిస్తుందా లేదా? వినిపిస్తుందా లేదా? చెప్పండి, వినిపిస్తుందా లేదా? గట్టిగా చెప్పాలి. నా గొంతే గుర్తుపట్టుతున్నారు, మరి దేవుడు గొంతు గుర్తుపడుతున్నారా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నాకు వింటాయి కనుక అవి నన్ను వెంబడిస్తాయి. లోకంలో చాలా చాలా గొంతులు ఉన్నాయండి. మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనం. పౌలు గారు కొరింథీ సంఘం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు చదవమ్మా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటూ కనుక వాని పరిచారకులను నీతి పరిచారకులను వేషము ధరించుకొని గొప్ప సంగతి కాదు. సాతానుడు వేషాలు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు కదా, వెలుగు దూతలాగా వస్తుంటాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. అదే జరిగింది కదా. అవ్వమ్మ ఎవరు? మన ఫస్ట్ అమ్మ నాన్న ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు కదా. దేవుడు స్వరాన్ని రోజు వినేవాళ్ళంట. ఆదికాండం 3:9 మనం చూస్తాం. సాయంకాల సమయంలో దేవుడు నరులను వెతుక్కుంటూ వచ్చి, ఓయి నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతూ ఆ స్వరం వాళ్ళు వింటారంట, ఆ అడుగుల శబ్దం వింటారట. అంత క్లోజ్ అసోసియేషన్ ఉంది వాళ్ళకి. దేవుడే స్వయంగా వాళ్ళని నడిపిస్తున్నాడు ఆ ఏదోను తోటలో. అయినప్పటికీ సర్పము రూపంలో, పాము రూపంలో వాడు వచ్చేసాడు. ఎవరు వాడు కదా? దేవుడికి దేవుడి శత్రువు. దేవుడి శత్రువు మనకి ఏమవ్వాలి? ఫ్రెండ్ అవ్వాలి కదా. ఏమవ్వాలి మనకి? గాడ్స్ ఎనిమీ మనకి ఏమవ్వాలి? చాలా మందికి ఎవరు? ఫ్రెండ్. దేవుడి మాటను పెడచెవిని పెట్టేవాడు, దేవుడి మాట అంటే పిక్చర్ లైట్ తీసుకునేవాడు. ఆ దేవుడు అట్లా అని చెప్తాడులే అని చెప్పేవాడు. ఎవరి స్వరం వింటున్నట్టు వచ్చేసాడు, పాము రూపంలో వచ్చేసి ఏదైతే వద్దన్నాడు అదే చేయిస్తాడు. ఇక్కడ డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో ఏ బోధ అయితే బోధించబడుతుందో, ఏదైతే స్వరం వింటారో, ఎక్కడైతే సెల్ ఫోన్ లో దేవుడి యొక్క మాటలు వింటారో దానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళంతా ఎవరి స్వరం వింటున్నట్టు? గట్టిగా చెప్పాలి. ఎవరి స్వరం వింటున్నట్టు? వెలుగు దూత వలె వచ్చేస్తాడు, నిన్ను చాలా మెస్పరైజ్ చేసేస్తాడు, శరీరానికి కావాల్సిన అన్నిటి ఇచ్చేస్తూ ఉంటాడు. వాడు పని చేసుకొని వెళ్ళిపోతాడు. వాడు పని చేసుకొని వెళ్తాడు, కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి. వాడు మాట విన్నావంటే వాడు సఫర్ అవ్వడు, వాడు శ్రమ పడాల్సింది ఎవరు? నువ్వు నేనే. వచ్చేసాడు, పండు చూపించేశాడు. తినాలి, నువ్వు తింటే దేవుడిలాగా అయిపోతావని ఆయనకి ఈష. దేవుడి మీదనే డౌట్ పెట్టేశాడు కదా. ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది, కూతుర్ని చాలా బాగా పెంచింది, భర్త లేడు, భర్త చనిపోయాడు, ఒకే ఒక కూతురికి అన్ని ఇచ్చి చాలా మంచి బుద్ధులతో పెంచింది. యుక్త వయసురాలు అయింది, అందంగా ఉంది పాప, మంచి సంబంధం వచ్చింది. విధవరాలు కదా, భర్త లేడు కదా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచింది పేరంటానికి. మా అమ్మాయికి పూలు పండ్లు పెట్టుకోవడానికి వస్తున్నారు రండి అని. అందులో అమ్మలక్కలు 4-5 వచ్చారు. ఈ అబ్బాయి చూస్తే అందగాడు, బాగా డబ్బున్నోడు, ఆస్తి ఉంది.
అందులో ఒక ఆమెకి ఆశ పుట్టింది. ఆశ పుట్టేసి నా కూతురికి అబ్బాయిని ఇస్తే ఇంకా బాగుంటది కదా అనేసి ఆలోచన చేసి ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు చూసావు కూడా అమ్మాయి, వాళ్ళకి నాన్న లేడు, అలాగే అమ్మాయి 10 మందితో ఇష్టం వచ్చిన తిరుగుతుంది, ఆమెకు ఆల్రెడీ అని వాళ్ళ మనసుని ఏం చేసింది, కన్మోషం కదా. అంతటితో ఆగిపోతే బాగుండేది. తల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క మీరు ప్రార్థన చేసి చెప్పండి అక్క, నా కూతురు మంచిదా కాదా, తన పెంపకాన్నే తను డౌట్ పడుతుంది. అలాంటి మాయ లోకంలో, అలాంటి డర్టీ మురికి లోకంలో నువ్వు నేనున్నాం. అందుకనే ఎవరి స్వరం మనం వింటున్నాం, చాలా జాగ్రత్త. అందుకన్నాడు, చెవులున్నవాడు సంఘము ఏం చెప్తుందో వినుగాక. చాలా రకాలుగా వాయిసెస్ వస్తూ ఉంటది. వెలుగుదూత రూపంలోనే ఆ తల్లిని కూతుర్ని మంచిగా చేయడానికి నాకు 3 నెలలు పట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. టైం పాస్ కి చాలా మంది మాట్లాడుతుంటారు కదా. జాగ్రత్త, నువ్వు ఎవరి స్వరం వింటావు. అందుకనే నా మట్టుకు నేనైతే ఎవరు ఫోన్ చేసినా సరే, లేదా ఎవరు నా ముందొచ్చి మాట్లాడినా సరే, ఒక చెవు వాళ్ళకి ఇస్తా, ఒక చెవు దేవుడికి ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే దైవ సేవకులైనా సరే, ఎవరైనా సరే, నా సొంత రక్త సంబంధికులైనా సరే, నా ముందు వాళ్ళు మాట్లాడుతుంటారంటే ఒక చెవు వాళ్ళది మాట వింటది, రెండోది దేవుడు చెప్పేది వింటది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. మీకు ఎన్ని చెవులు ఉన్నాయండి కదా? 4 చెవులు పట్టుకొని వేరే వాళ్ళు చెప్పి వింటుంటారు కదా. దేవుడికి నీ చెవునిస్తావా కదా? మంచి పాటలతో పాడు, మాట్లాడుము పాడవయ్యా, ఆలకించుచున్నాను, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం, మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. చెప్పటపట్టు, మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు వెలుగు నీ వాక్యం, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము కదా. చిన్నాడు సాముయేలు చెప్పాడు కదా. ఫస్ట్ అర్థం కాలే, వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి. సాముయేలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఎవరో నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది, నువ్వు పిలిచావా తాత అని ఉంటాడు. నేనేం పిలవలే. 3వసారి కానీ ఏలికి తెలియలే, దేవుడు సామ్యాలను పిలుస్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మెల్లని స్వరంతో మనం పిలుస్తాడు, వాక్యం ద్వారా మనం పిలుస్తాడు, వాక్యం ద్వారా మనం పిలుస్తాడు కదా. ప్రేరణ ద్వారా మనం పిలుస్తాడు, దైవ సేవకుల ద్వారా మనం పిలుస్తాడు. యోసేపు నిద్రపోతుంటే దేవదూతల్ని పంపించి ఆయన పిలిచాడు. ఆయన మాట్లాడే దేవుడు, రాయి రప్ప కాదు, సజీవుడైన దేవుడు. నమ్మితే నీటి ముందు కూర్చొని మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాస్టర్ గారు ఈ విధంగా చెప్తున్నాడు, చచ్చిపోవాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? చాలా ఇబ్బందులు, ఎటు పోవాలో తెలియలేదు. ఎత్తైన కొండకి వెళ్ళిపోయాడట. అక్కడి నుంచి దూకి చచ్చిపోదామని పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాడు, ఎందుకంటే మంచి చావు రావాలని కదా. కింద పడిపోయి మళ్ళీ కాళ్ళు ఇరిగి మళ్ళీ బతకకుండా ఒక్కసారి పడంగానే చచ్చిపోవాలని ఏ ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వెళ్తున్నాడు పైకి, పై దాకా తీసుకెళ్ళాడట దేవుడు. పై దాకా తీసుకెళ్ళి దూకే సమయంలో దేవుడు చెప్పాడంట, ఆగు, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే నేను లేవనెత్తుతా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక గొప్ప పరిచర్య చేస్తున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పాలి. అబ్రహాము దేవుడు స్వరం విన్నాడు. కొడుకుని ఏం చేయాలనుకున్నాడు? బలి చేశారు. దేనికంటారు? అబ్రహాము జీవితం చూస్తే ప్రతి దానప్పుడు దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి జీవితపు మలుపులో మాట్లాడుతున్నాడు. కొడుకు వచ్చేసరికి దేవుడికి 2వ స్థానం ఇచ్చి కొడుకుకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసాడు. ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసి మాట్లాడుతున్నాడు. ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, మర్చిపోయావా? ఈరోజు నువ్వు దేవుడికి 2వ స్థలం ఇస్తే దేవుడు కూర్చోబెట్టి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పనులు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ సమస్య కావచ్చు, నీ అనారోగ్యం కూడా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఇంకో గంటలో చచ్చిపోతుంది అన్నంట. గంట టైం ఉందన్నాడంట డాక్టర్. వాళ్ళ అమ్మ ఆవిడ పిలిచి చెప్పిందంట, నేను గంటలో చచ్చిపోతాను అంటున్నారు, నేను ఇంకా 2 అధ్యాయాలు చదవాలి, బైబిల్లో 2 అధ్యాయాలు చదవాలి, ఆ చదివిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు. 2 అధ్యాయాలు చదివిన తర్వాత చచ్చిపోయిందంట. మనం బతుకుంటే మళ్ళీ 2-3 అధ్యాయాలు చదవచ్చు అనుకుంటాం. అవునా కదా? నా గొర్రెలు నా స్వరాన్ని వినవు. చెప్పండి అప్ప గట్టిగా. నా గొర్రెలు నా స్వరాన్ని విన్నట్టు నటిస్తాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. బెత్తంతో కొట్టిన గొర్రెలు ఏం చేస్తాయి? అందులో నుంచే. ఎంత చక్కగా ఉంటాయి కదా, ఒక్కోసారి చూడాలి వారిని కదా, ఎంత చక్కగా ఆ సౌండ్ ఒక వింతగా సౌండ్ చేస్తారు కదా. కాపరి చేసినప్పుడు కరెక్ట్ గా పక్కకు తిరగడం తెలుసు, స్ట్రైట్ కి వెళ్తాను తెలుసు, నీళ్లు రాగానే ఆగిపోవటం తెలుసు వాటికి. మనము దూకిన తర్వాత దేవుడా అంటాం కదా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దుష్టుడు మన దేవుడి యొక్క స్వరం వినకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆకర్షణ దేవుడి స్వరాన్ని దూరం చేస్తుంది. ఈ లోకం నీ దేవుడు, అందుకే సెల్ ఫోన్ ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. మరీ ఎక్కువగా చూసావనుకో కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిరి ఇంట్లో ఉంటుంది కదా, సిరి ఇంట్లో ఉండి టీవీ చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిరి టీవీలో ఏం చూస్తుందో లండన్ లో ఉన్న హరీష్ చూడగలుగుతున్నాడు. ఎందుకంటే వాడు కడతాడు నెట్ బ్యాలెన్స్ కదా. ఏమేమి చూస్తుందో అన్నీ తెలుస్తుంది. పోయిన వారం చెప్పాడు, మమ్మీ సిరి కేవలం దేవుడి పాటలు చూస్తుంది. నిన్నటి రోజున చెప్తున్నాడు, మమ్మీ సిరి ఏం చూసిందో తెలుసా ఈరోజు కదా. ఒక్క నెట్ బ్యాలెన్స్ వేస్తేనే మన చరిత్ర అంతా తెలిస్తే మరి దేవుడు ఏం చూస్తున్నట్టు తెలుస్తుందా లేదా? దేవుడికి మనం ఏం చూస్తున్నామో తెలుస్తుందా లేదా? ఇక తెలియాలి కదా. మన మంచి చెడు ఏదైనా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, చూసి పలకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ పాడదామా? మాట్లాడుము ప్రభు ఆలకించుచున్నాము, మాట్లాడుము మహాప్రభు ఆలకించుచున్నాము. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. ఇందాక ముచ్చట ఇక్కడ చదువుతాం. మళ్ళీ 5వ వచనం చదివాము. అన్యుల ద్వారం, అన్యుల స్వరము అవి ఎరుగవు. హల్లెలూయా. అన్యులంటే ఎవరు?
చెప్పాలి. అన్యులు ఎవరు? దేవుడి ఎరగని వాళ్ళు. దేవుని ఎరగని వాళ్ళ స్వరము మనం వినకూడదు. మనకు తెలియదు వాళ్ళు ఏం ఆచారాలు చేస్తున్నారో, వాళ్ళు ఏం పండుగలు చేస్తున్నారో, వాళ్ళు ఏం పబ్బాలు చేస్తున్నారో, వాళ్ళు ఏం పూజలు చేస్తున్నారో, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనకి తెలియకూడదు. ఎందుకంటే మనం ఎవరి స్వరం వింటున్నాం కదా. మనకి వాళ్ళ పండుగలన్నీ ఫుల్గా తెలుసు కదా. ఎప్పుడు ఏ వ్రతాలు చేస్తారో, ఎప్పుడు ఏ పూజలు చేస్తారో, ఎప్పుడు ఏ పిండి వంటలు చేస్తారో వీలైతే మనం కూడా చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. నవ్వుతున్నారు అందరు, బాగానే. ఇక్కడ ఉండండి, నాకు మాట్లాడు ప్రభు అంటే మాట్లాడతాను, కానీ నువ్వేం చేస్తున్నావు? అన్యుల స్వరం వాళ్ళకి తెలియదట. అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళని తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకొని బాగు చేస్తామని లేదండి బాబు, లేదు. నా గొర్రెలు నా స్వరాన్ని మాత్రమే వింటాయి, అన్యులవి జాంతానై. అవునా? మాకు తెలియదండి. మాకు అవన్నీ ఆచారాలు మనకి తెలియదు. చదవం ఇంకేముందా? కనుక మంచి చెప్పు గట్టిగా. ఎంత మాత్రము వెంబడింపక వాటి యుద్ధ నుండి అంటే ఏమవుతాయంట? పారిపోతాయి. నా ప్రశ్న ఏంటంటే, మనం పారిపోతున్నామా పన వేసుకుంటున్నామా? చెప్పాలి. పారిపోము. వాళ్ళని పట్టుకొని కౌగులించుకొని కదా, వాళ్ళతో మనం కలిసిపోయి అదే చేశాడు కదా. కూర్చున్నాడు, వాక్యం విన్నాడు, దేవుడితో నడిచాడు. నువ్వు లేకపోతే నేను లేనన్నాడు. అన్నం తింటుంటే కంచెల్లో చేయగట్టుకొని మొత్తం అన్నం కూడా తిన్నాడు, ముద్ద పెట్ట తిన్నాడు శుభ్రంగా. పోయి 30 వెండి కాసులకు అమ్మేశాడు కదా. అన్యులను వెంబడించకుండా పారిపోవాలంటే యోసేపు చేసినట్టు. పాపం వెంటాడుతుంటే యోసేపు ఏం చేశాడండి? చెప్పాలి. అమ్మా, నీతో పాపం చేస్తే అది ఆ దేవుడితో కదా. లోకంతో ఏదైనా మేనేజ్ చేయొచ్చు, ఆ దేవుడితో నాకు కష్టం. నేను పాపం చేస్తే లోపలికి రానియండి నన్ను. నేను లోపలికి పోకపోతే ఎక్కడుంటా? మోక్షమా నరకమా? ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడే. ఎక్కడికి నే వెళ్ళుచున్నానో ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఎంత మాత్రం వెంబడించకుండా అవి చూడంగానే ఏమవుతుందంట? పారిపోతాయంట. దేవుడి స్వరం విన్న వాళ్ళు అన్యుల నుండి ఏం చేయాలండి? పారిపోవాలి. ఇంకా పారిపోకుండా ఉన్నావే అమ్మో. అవి ఏం చేస్తే పారిపోకపోతే, పాము అక్కడ ఉందండి పడగ విప్పి, మనం పారిపోకపోతే ఏం చేస్తుంది? గట్టిగా ఎవడంటే, నేను మన యూట్యూబ్ లో చూసా, సింహం దగ్గరికి వెళ్ళంటే తొడగొట్టాడంట లోపలికి దిగి కదా. తాగున్నాడని చెప్తున్నారు కానీ తర్వాత చెప్తున్నారు తాగివుడు లేడంట, మదం ఉండొచ్చు కదా. తొడగొడితే అది ఊరుకుంటుంది, అప్పుడు దాకేమనలేదంట కదా. అని ఇట్టమని కవిస్తే ఏమనలేదంట. పోయి తొడగొడితే అదేం చేసింది? శుభ్రంగా తల తినేసిందంట. మనం కూడా చాలా సార్లు అన్యుల దగ్గర నుంచి పారిపోకుండా వెళ్తే ఏమవుతుంది? మనల్ని ప్రాణాలతో మింగేస్తారు పిల్లరా. మింగేయటమే కాదు, ఒక జిమ్మిక్కు తయారు చేస్తారు. ఏంటో తెలుసా? అంత ఒకటే అని. నేను ఒకటి చెప్తా, అంతా ఒకటి కాదు, ఏసే ఒకడు. గట్టిగా చెప్పట్లు కూడా. అంత సమానం కాదు, ఏసే నిజమైన దేవుడు కదా. ఏసు దగ్గరే ఉండాలి మనం. నా బిడ్డలు నా స్వరాన్ని వింటాయి అంతే. ఎవరితో మాట్లాడుతున్నా, ఏది మాట్లాడుతున్నా సరే, ఒక చెవు వాళ్ళకి, ఒక చెవు దేవుడికి ఇచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళైతే వాళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్పు, లేకపోతే దేవుడు చెప్తాడు మౌనంగా ఉండు అని. ఎందుకో తెలుసా? పందుల ముందు ముత్యాలు వెయ్యవద్దు. ఎందుకంటే పందులకి తెలుసా విలువ, తొక్కుకుంటూ పోతాయి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. పాడదామా? నడచుటకు నేర్పించు, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. కరములెత్తి నిన్ను నేను, కరములెత్తి నిన్ను నేను, ప్రైజ్ ది లార్డ్. కన్నీరు తుడుచుటకు కదలి రావా, నా కన్నీరిని తుడుచుటకు కదలి రావా. నడుచుటకు నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా. హల్లెలూయా. అన్యుని ఎంత మాత్రమో వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవడం నిశ్చయముగా నీకు చెప్పుచున్నా. సో అన్యుల నుండి ఏం చేయాలంట? మనం పారిపోవాలి. మేక్ ఎ డిఫరెన్స్. నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నువ్వు వేరై ఉండాలి, వాళ్ళతో పాటు పాతుకుపోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొడవలు పడమని చెప్పను. నీ భక్తి జీవితము చూసి ఎదుటివాడు గౌరవించాలి నీ భక్తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి ఏదైనా ఇవ్వాలన్న ప్రసాదం కానీ ఇంకేదైనా ఇవ్వాలన్నా భయపడాలి. ఎందుకంటే మన భక్తి జీవితం ఆ స్థాయికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అన్యుల బలిపీఠం మీద అర్పించినది నాకు కాక దెయ్యమునకు అర్పించబడింది అని అంటారు. నా స్వరము మీరు వినాలి. నా స్వరం అది చాలా బాగుండొచ్చు, టేస్టీ కదా. తిరుపతి లడ్డు చాలా టేస్టీ ఉంటుందంట. తినొచ్చా? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కాని ఆయన తమతో చెప్పిన సంగతులు బట్టి ఎట్టువ వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా చెప్తున్నాడు, ఎన్నిసార్లు నా గొర్రెల స్వరం వింటాయి, అన్యుల జోలికి వెళ్ళరు, నాతోటే వెంబడిస్తారు, నేను వాళ్ళ ముందుగా నడుస్తాను అని చెప్తుంటే అవన్నీ వాళ్ళకి బోధపడలేదంట. అందుకనే మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడమ్మా? గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు, ఇంకొక నేనే ద్వారం, నా దారి గుండానే మీరు రావాలి. నా గొర్రెలు నా మాట వింటాయి. మిగతా వాళ్ళంతా ఎవరంట? దోచుకుని వారు, దొంగలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి దేవుడి మాటలు, కానీ మనం సరి చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. గొర్రెల వారి స్వరం వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. నా ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్లే రక్షింపబడతారు. ప్రశ్న హల్లెలూయా. నా ద్వారా, ఎవరి ద్వారా? దేవుడి ద్వారా, యేసు ద్వారా వెళ్తేనే రక్షణ. మరి వేరే మార్గాలు ఏమి లేవు. వాళ్ళకి నేను మేత ఇస్తాను, వాళ్ళని నేను పోషిస్తాను. చదవమ్మ. ఇంకేముందా? దొంగవాడు ఏం చేస్తాడంట? దొంగతనమును హత్యను నాశనం చేయటకు వస్తాడట. ఏమి హత్య చేస్తాడు, ఏం నాశనం చేస్తాడు, ఏం దొంగలిస్తాడు? ఫస్ట్ దొంగలించేది ఏంటంటే మన భక్తి, మనం దేవుడి పట్ల ఉన్న ప్రేమను బట్టి దొంగలిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? దేవుడి పట్ల మనకున్న ఇష్టతను హత్య చేస్తాడు. తర్వాత నాశనం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. పర్వాలేదు, ఇదివరకు ఏం చేసేవాళ్ళం? తొందరగా వచ్చేవాళ్ళం, దేవుడి సన్నిధిలో భయపడుతూ కూర్చునేవాళ్ళం కదా. మెల్లమెల్లగా ఏమైపోయింది? వయసుతో పాటుగా కదా అన్ని పెరిగాయి కదా. బద్ధకం పెరిగింది, సోమర్తనం పెరిగింది కదా. అందుకే ఇష్టం వచ్చినట్టుగా. ప్రియులారా, ఈరోజు దేవుడి సన్నిధిలో అడుగుదాం, ప్రభా
నీ స్వరం నేను వినాలి కదా. ఏలి ప్రవక్త ఏలి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దేవుడి స్వరం విన్నప్పుడు ఒక మాట చెప్పేంటి, మాట్లాడు ప్రభా నేను వింటున్నాను, మాట్లాడయ్యా కదా. ఏలి కుమారులు ఉన్నారు కదా, ఎంతమంది? 2 3 2 వాళ్ళిద్దరితో మాట్లాడా? మాట్లాడలే. కానీ సామ్యుయేలు తోటి దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఎవరితో మాట్లాడకపోయినా నువ్వు కనుక చెవిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు కనుక నీ జీవితం ఇస్తే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి కాదండి మాట వినకపోవడానికి, ఆయన మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సదాశివపేట నుంచి నేను విజయవాడలో వాక్యం బోధిస్తున్నా. ఆ పాప 10th క్లాస్, 10th 9th అనుకుంటా. పిల్లలకి వడకం ఇస్తున్నాం, 3 రోజులు వడకం. విజయవాడలో ఒక స్కూల్లో దాదాపు 2000 మంది పిల్లలు ఉన్నారు. ఆ పాప నా దగ్గరకు వచ్చి చెప్తుంది, ఆంటీ మా మమ్మీ టమాటాలు కొనడానికి వెళ్ళిపోయింది ఇంట్లోంచి, వెళ్ళి 4 నెలలైంది, మా అమ్మ తప్పిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. మీరు మాట్లాడుతున్నారు, మీరు వాక్యం చెప్తున్నారు, మీరు అందరూ యాక్షన్ సాంగ్లు చేస్తున్నారు, డాన్స్లు నేర్పిస్తున్నారు, నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదు. ఎందుకు? మా అమ్మ లేదు, మా అమ్మ లేదు, ఎట్టుపోయిందో తెలియదు. ఒంటరిగా అయిపోయాం. ఇంకొక 4 రోజుల్లో నాకు పరీక్షలు. కన్నీటితో ఉంది. నేను చెప్పాను, అమ్మా నేను ఉపవాసం ఉన్నాను, ఈ స్కూల్లో పిల్లలందరికీ నిన్ను పరిచయం చేయడానికి ఉపవాసం ఉన్నది, క్రీస్తుని పరిచయం చేయడానికి ఉపవాసం ఉన్నాను. ఈ రోజు ఖచ్చితంగా దేవుడిని అడుగుతా మీ అమ్మ ఎక్కడుందో అని చెప్పాను. ధైర్యం చెప్పి పంపించేశాను. ఏడుస్తూనే అనుమానంగా వెళ్ళింది ఆ పాప. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా ఈ 2000 మంది వద్దుగా నాకు ఈ ఒక్క మనిషిగా, ఈ పాప ఒక్కటి చాలు. ఈ పాప ఏడుస్తుంది, దుఃఖంతో ఉంది. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమమయుడంటే ఆ ప్రేమను స్వీకరించుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదు, దుఃఖంతో ఉంది. ఎక్కడుంది? బ్రతికుందా? చచ్చిపోయిందా? ఎక్కడుంది? టమాటాలు కొనడానికి మార్కెట్కి వెళ్ళి తప్పిపోయింది. అప్పుడు నాకు సదాశివపేట అని ఒక దర్శనంలో ఒక ఊరు పేరో తెలీదు, ఆ ఇల్లు పేరో తెలీదు, ఇంటి పేరో తెలీదు, ఏం తెలియదు, ఆ సదాశివపేట అని వచ్చింది. నాకేం అర్థం కాలే. రాత్రంతా అలా ప్రార్థన చేసి ఉదయమే కాఫీ తాగుతామని డైనింగ్ రూమ్కి వెళ్ళి అక్కడున్న ఫాదర్లకి సిస్టర్లకి అక్కడ ఉన్న వాళ్ళకి అడిగాను, ఈ సదాశివపేట ఎక్కడుంది అంటే వాళ్ళు చెప్పారు, అవుట్స్కట్స్, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉండాడు అక్క. పొద్దున్నే పాప పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఆంటీ డాడీ జీసస్ డాడీ చెప్పారా? డాడీ అంటే జీసస్ని, డాడీ చెప్పారా అంటే చెప్పారమ్మా, మీ అమ్మ క్షేమంగా ఉంది, సదాశివపేటలో ఉందంట. అది ఎక్కడ అంటే నాకు కూడా తెలియదు తల్లి, కానీ ఎతుకుతాం ఖచ్చితంగా. అమ్మ చనిపోలేదు, అమ్మ బ్రతుకుంది. స్వరం విన్నాను, పేరు కనిపించింది, ఊరంతా ఎతకడానికి ఆయన పంపించావు. 3 రోజుల్లో ఆమె ఇంటికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె టమాటాలు కొంటున్నప్పుడు ఒక బ్లాక్ ప్యాంట్, నల్ల ప్యాంటు, ఒక గ్రీన్ షర్ట్ వేసుకుని ఒక అతను వచ్చి ఒక టవల్ ఏదో ఇచ్చేసాడంట ఆమె మీద. స్పృహ తప్పింది. తర్వాత ఆమెను తీసుకొని సదాశివపేటలో బంధించారు తీసుకెళ్ళిపోవడానికి. కానీ దేవుడు ఆమెని రక్షించుకున్నాడు. నీ కుటుంబంలో ఏ సమస్యలున్నా నువ్వు కనుక కూర్చొని దేవుడి సన్నిధిలో, ప్రభా ఆకాశమున నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, భూలోకంలో నీవు కాక నాకు ఏది రుచించదంటే దేవుడు మాట్లాడతాడు. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. ఆందోళన ఆవేదన ముంచి వేయగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. కరములెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను, కరములెత్తి నిన్ను నేను పిలుచుచూనే ఉన్నాను. నా మొర ఆలించి కదలి రావా, నా మొర ఆలించి కదలి రావా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా
యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేపట్టి నడిపించు నా యేసయ్యా. ఈరోజు నిన్ను నన్ను నడిపించేది ఏంటో తెలియాలి. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడి స్వరాన్ని మనం వినగలగాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిజీ పర్సన్ కాదు. నువ్వు నీ మొర ఆలకించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. చదవమ్మ ఇంకేముందో. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును కలుగజేయుటకును నేను వచ్చి తినని మీతో నిత్యముగా చెప్తున్నాను. చదవమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టెను. స్వరం వినాలి. ఎవరైనా, ఏ దేవుడైనా ఉన్నాడా? ఏ మనిషి అయినా ఉన్నాడా నీ కోసం ప్రాణం పెట్టడానికి? కదా, ప్రాణం తీయడానికి ఉన్నాడు. నిన్నటి రోజు ఒక స్టేటస్ లో పెట్టుకో, కుర్రోడు చచ్చిపోయాడు. నేను అడిగాను ఏమైంది? అయ్యో చిన్నోళ్ళలాగా ఉన్నాడంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ప్రేమ నిరాకరించిందంటే ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నాడు, 20-22 ఉంటాయి ఏమో అంతే కదా. ప్రాణం తీయడానికి లేకపోతే ప్రాణం తీసుకోవడానికి ఉన్నారు జనాలు. ప్రాణం పెట్టడానికి ఎవరైనా ఉన్నారా? చెప్పాలి, యేసు తప్ప. ఇది దేవుడి స్వరం. నేను ఎలాంటి దాన్నైనా, ఎలాంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా నా కోసం ప్రాణం పెట్టాడు. అందుకే అంటాడు కదా, నువ్వు ఇంకా పాపములోనే ఉండగానే నీ కోసం నేను ప్రాణం పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతా. ఇది దేవుడి స్వరం. నా గొర్రెల కోసం ఏం పెడతాను? ప్రాణం పెడతా. నాకు చిన్న మాట అడుగుతా. నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టావు కదా, మరి నువ్వేం పెడుతున్నావు దేవుడికి? నీ దేవుడు నీ కోసం ప్రాణం కదా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, తర్వాత నిన్నే ప్రేమించి నన్నే అర్పిస్తావా కదా. పాట ఎంత బాగుంటుంది కదా. నన్ను ప్రేమించి నువ్వు అర్పించావయ్యా నీ జీవితాన్ని. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ప్రేమించి నా జీవితాన్నే అర్పిస్తా, నా జీవితాన్నే నీకు సాక్ష్యంగా ఉంచుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెల్ ఫోన్స్ తెచ్చుకోండి, కానీ సైలెంట్ లో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. సెల్ ఫోన్ తెచ్చుకోవద్దంటే అదొక కష్టం అయిపోతుంది. తెచ్చుకోండి, పర్వాలేదు, కానీ దాన్ని సైలెంట్ లో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెల కోసం నేను ప్రాణమును విడుస్తాను. చదవమ్మా. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు అతనివి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపో. జీతగాడు ఏం చేస్తాడంట? గొర్రెలు సొంతవి కాదు కదా, సొంతవి కాదు కదా. ఏం చేస్తాడు? ఏ తోడేలో ఇంకేదో వచ్చిందనుకో, గొర్రెలన్నిటినీ వదిలేసి వాడి ప్రాణం వాడు కాపాడుకుంటాడు. ప్రేస సాతానుడితో అట్లాంటోడే, సాతాను అట్లాంటోడే కదా. వాడు మనకి పాపాన్ని పరిచయం చేసేసి వాడు పారిపోతాడు. ఉందా? సర్పం లాగా వచ్చింది, అవ్వమ్మ దగ్గరకు వచ్చింది, తర్వాత ఏం చేసింది? వెళ్ళిపోయింది. మునిగిపోయింది ఎవరు కదా. ఏదో తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. అప్పటి వరకు శ్రమ తెలియదు, నగ్నత్వం తెలియదు, ఆకలి తెలియదు, దప్పిక తెలియదు, అనారోగ్యం తెలియదు, అసలు చెమట కూడా రాలేదంట. బయటకు వచ్చేసిన తర్వాత ముళ్ళు, కంచెలు కదా, మొత్తం చెమట. చూసారా ఎంత శ్రమ. దేవుడి స్వరం వినడానికి ప్రయత్నం చేద్దామా? దేవుడు మనతో మాట్లాడును గాక. ఇంకేముందమ్మా చదువు. ఎట్లా చేస్తాడంట? ఈ రోజు నీ పిల్లలు చెదిరిపోతుంటే, లేదా ఎటో వెళ్ళిపోతుంటే, లేదా కూర్చోబెట్టని పెట్టి యేసు ప్రభు మాత్రమే కాదమ్మా, అందరు సమానం అన్నారనుకో,
తోడేళ్ళు దాంట్లో ఉన్నట్టే. యేసు ప్రభు కాకుండా వేరే దేవుళ్ళని హైలైట్ చేస్తున్నారనుకో, ఎవరితో ఉన్నట్టు? తోడేళ్ల మధ్యలో ఉన్నట్టే, మధ్యలో ఉన్నట్టే. అందుకని ఎప్పుడు కూడా ఒక్క దగ్గర మంది ఎప్పుడు దగ్గరే చెల్లా చెదరు చేయడానికి సాతానుడు చాలా ఉచ్చులు పండుతూ ఉంటాడు, చాలా కదా. ఇంకొకటి చెప్తాను, పాపంలో కొనసాగుతున్న లోపల ఉన్న వ్యక్తులను సంఘంలో నుంచి బయట పెట్టేసేయాలి. సంఘంలోనే ఉంచితే మిగతావి కూడా ఏమవుద్దంట? పాడైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త సుమా కదా. పాప క్షమాపణ లేకుండా మనసు పొందకుండా నేను చేసేదే కరెక్ట్ అని కొంతమంది ఉంటారు ఇక్కడ కదా. వాళ్ళని ఏం చేయాలి? బహిష్కరించాలి అని బైబిలే చెప్తుంది. కాబట్టి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. చదవమ్మ, ఇంకేముందో? జీతగాడే కనుక వాడికి అసలు అవసరమే లేదు. ఆ గొర్రెలు ఉంటాయండి, పోతాయండి కదా. కదా పెయిడ్ ప్రీచర్స్ ఉంటారు, డబ్బిచ్చి తీసుకొచ్చి వాక్యం బోధించే సువార్తకులు ఉంటారు. వాడికి మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత. వచ్చినా రాకపోతే సాయంత్రం కల్లా ఏమొస్తుంది? డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ మీలో ఎవరు ఒక్కరు రాకపోతే నాకేమనిపిస్తుంది? అయ్యో ఎందుకు రావట్లేదు వీళ్ళు, ఏమైపోయారు కదా. లైవ్ అని కూడా చూడను, పేర్లు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు, ఎందుకు రాలే, లక్ష్మణ్ ఎందుకు రాలే అడుగుతానా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరిగా కూర్చోలేకో సందీప్, సరిగా కూర్చో ఎందుకంటాను? లక్ష్యం కదా. అదే ఇంకెక్కడ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఏం అవసరం? జీతగాడే అంటే గొర్రె ఎటు పైన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎవరి స్వరం మనం వింటున్నాం మీరు తెలుసుకోవాలి. చదవమ్మా ఇంకా. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపాడుకుంటే మనకి ఏమొచ్చేస్తుందంట? ధైర్యం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను మిమ్మల్ని ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. మనని దేవుడు, మనం ఎవరమో, మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు తెలుసు అంటే మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినగలిగితే ఆయనకు కనబడతామంట మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. 14, 27, 28 వచనాలు చదవ. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని. ఈరోజు అండర్లైన్ చేసుకోండి గుండెల్లో. నేను గొర్రెనైతే ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వింటే దేవుడికి నేను ఎవరో తెలుసు. అప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సవాళ్ళు నా ముందు రేపటి రోజు ఫేస్ చేయాల్సిన ఉన్నా కూడా ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన ఎవరండి? ఆయన నా దేవుడు, నా కాపరి, నా ఆత్మకు, నా శరీరానికి, నా సమస్తానికి ఆయన ఏమై ఉన్నాడు? కాపరి ఉన్నాడు. ఆయన నా రక్షణ దుర్గమై ఉన్నాడు. ఆయన నా కోట అయి ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. చదవమ్మా. గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను ఎవరిని వెంబడిస్తున్నావు ప్రియుడా ఈరోజు? ఎవరిని కదా? మంచి పాట ఒకటి రాశాడు. నిన్ను వెంబడింప నేను నిర్ణయించానంతే. నాకు ఏది జరిగినా సరే, నీ సిలువ నా ముందుంటే, ఈ లోకం నా వెంట వచ్చినా సరే, నేను నిన్నే వెంబడిస్తా. ప్రైజ్ ది లార్డ్. I have decided to follow Jesus. కదా ఏమంటున్నాడు? నా గొర్రెలు నన్ను వెంబడిస్తా. చదవమ్మా. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకు నేను దేవుడి స్వరం వినాలి?
నువ్వు నశించిపోకుండా ఉండడానికి, నశించకుండా ఉండాలంటే నీకు నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే నువ్వు దేవుడి స్వరం వినాలి. ప్రైజ్ ది లార్డ్. రెండే ఉంటాయి, నిత్య జీవం, నిత్య నరకం. జీవంలోకి వెళ్ళకపోతే నరకంలో ఉంటావు. ఈ రెండే, ఇంక మధ్యలో ఇంకేమీ లేవు. ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత విశ్వాసి దేవుడి చిత్త ప్రకారం జీవించిన వాడు ఎత్తపడతాడు నిత్య జీవంలోకి. దేవుడిని నామకార్థంగా వెంబడించి లేదా దేవుడి మాటల్ని పెడి చెవి చెప్పి అన్యుల జోలికి వెళ్ళేవాడు నిత్య నరకంలో కంపల్సరీగా ఉంటాడు, నో డౌట్. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నేను నీకు నిత్య జీవం ఇచ్చేంత వరకు నువ్వు నశించిపోవు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ చదవమ్మ ఇంకేముందో, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి గట్టిగా చెప్పగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడు స్వరం వింటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆయన పట్టు నుండి ఎవ్వరు కూడా నేను దొంగలించలేరా. ప్రైజ్ ది లార్డ్. సమస్య రావచ్చు, కష్టం రావచ్చు, అనారోగ్యం రావచ్చు, దుఃఖం రావచ్చు, ఏదైనా కావచ్చు కదా, ఆయన నుండి, ఆయన బలిష్టమైన చేతుల నుండి ఎవరు కూడా నిన్ను లాగలేరు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు ఇప్పుడు? ఎవరి చేతికి నీ జీవితాన్ని ఇచ్చేసావు? అప్పగించేసావు కదా. 30 వెండి కాసులు ఇచ్చేసాడు, అప్పగించేశాడు, అయిపోయింది, జీవితం ఇచ్చేశాడు, చచ్చాడు కదా. యేసుప్రభువు ఏం చేశాడు? ఆఖరి పోరాడి ఆత్మని ఇదిగో నీకు అప్పగిస్తున్నా తండ్రి దేవుడికి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని ఎవరి చేతికి ఇస్తున్నావు? చదవమ్మ ఇంకేముందో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును నేను నా చేతుల్లోనే పట్టుకోను. నా చేతుల్లోంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేస్తా? నా తండ్రి చేతికి. ఎవ్వరు కూడా దొంగలించలేరు. ఈరోజు ఎక్కడ దోపిడికి గురవుతున్నావా ఆత్మపరంగా లేదా శరీర పరంగా? జాగ్రత్త, నువ్వు దేవుడి యొక్క స్వరాన్ని సరిగా వింటలేదేమో. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుడితో మాట్లాడదా? నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా, నువ్వు నాకు కావాలి యేసయ్య, నువ్వు లేక నేను ఏమీ చేయలేను. మై షీప్ విల్ లిసన్ టు మై వాయిస్. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కదా. లోకంలో చాలా చాలా స్వరాలు వినిపిస్తాయి. ముఖ్యంగా ప్రార్థనలో కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా కన్ఫ్యూజన్ స్పిరిట్ అంటారు. అంటే ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, ఇది తప్పు ఎట్లా అవుతుంది అని ఒకలాంటి మనస్తత్వంలోకి తీసుకెళ్ళిపోతారు. అందుకని ఎక్కువ శాతము దేవుడి సన్నిధిలో గడపాలి, వాక్యాన్ని బాగా చదవాలి. గత వారం చెప్పింది కదా, వాక్యం విను, వాక్యం పాటించు. జసింతక్క చెప్పారు కదా, వాక్యం వినాలి, వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యమే మనకి ఏమవుతుంది? మనని శుద్ధి చేస్తుంది. వాక్యంలోనే బలపడాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరం విందామా ఈరోజు? ప్రతి ఏరియాలో కేవలం నిత్య జీవం వరకు మధ్యలో మనకు వచ్చే ప్రతి ఒక్కటి, ప్రభా ఈ విషయంలో నేను ఎలా డీల్ చేయాలి, నాతో మాట్లాడు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందామా? హృదయం చేతి మీద ఉంచుకొని. అపవాది కూడా మాట్లాడతాడు. అపవాది మాటలకి ఎక్కడైనా లొంగుతున్నాడేమో. చచ్చిపో, అవసరం లేదు, లేదా దేవుడు ఎన్ని రోజులు ఎదురు చూస్తావు, ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తావు అని మనల్ని దేవుడి కోసం నిరీక్షణను కూడా మనం నిర్లక్ష్యం చేయమని అంటాడేమో. దేవుడి స్వరము మనం విన్నాం. దేవుడి స్వరము మనకి ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకొని, ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా. నేను బైబిల్ మాట జాగ్రత్తగా విందాం. గలతీ పత్రిక 1:8 బైబిల్ చెప్తున్న మాట, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ఏమైనా పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినా సరే మీకు ప్రకటించిన సరే, అది శాపగ్రస్తుడు అవును గాక. దేవుడి స్వరము కాకుండా మనకి ఎవరైనా సరే, నేను పరలోకం నుంచి దిగొచ్చానని చెప్పినా సరే, మాగిలు మంత్రాలు చేసినా సరే, ఇది కరెక్ట్ అని నేను నమ్మ చూసినా సరే,
ప్రభా నీ స్వరం వినడానికి నా చెవులను తెరువు ప్రభా. తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. కళ్ళ మీద చేయబెట్టుకుంటావా? కళ్ళను సమర్పించుకున్నా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. తాకుమునా నాలుకను నిన్నేనే సేవించాలి యేసయ్యా, నిన్నేనే స్తుతించాలి. చేతుల పైకెత్తి తాకుమునా చేతులను నిన్నేనే సేవించాలి యేసయ్యా, నిన్నేనే సేవించాలి. తాకుమునా చెవులను నిన్నేనే వినాలి యేసయ్యా, నీ స్వరమే వినాలి. అవును ప్రభా. అయ్యా నా చెవులను తాకు ప్రభా, నా నోటిని తాకు ప్రభా, నా కనులను తాకు, నా చేతులను తాకు యేసయ్యా, నీ స్వరము నేను వినాలి ప్రభా. అయ్యా లోక స్వరాలు కాదు, అపవాది స్వరము కాదు, మనుషుల స్వరాలు కాదు ప్రభా. నీ స్వరం వింటే నా హృదయంలో ఆనందం ప్రభా, నా హృదయంలో ఒక క్లారిటీ వస్తుంది ప్రభా. అయ్యా నీ స్వరం విన్నప్పుడు నీవు నా ముందు నడుస్తావు యేసయ్యా, రాళ్ళున్నా ముళ్ళున్నా అయ్యా మమ్మల్ని నడిపిస్తావు తండ్రి. అయ్యా మమ్మల్ని గుచ్చుకోవు, మమ్మల్ని తిప్పివేయవు ప్రభా. యేసయ్యా నీ స్వరం వినాలి నేను. అయ్యా ఈ రోజు నీ స్వరం వినాలి ప్రభా. టాక్ టు మీ లార్డ్, స్పీక్ టు మీ లార్డ్. ఈ రోజు నీ స్వరం అయ్యా నేను ఆలకించాలి ప్రభా. అయ్యా ఎంతో మంది మాటలు వింటున్నాను ప్రభా. అయ్యా ఎంతో మంది స్వరాలు గొంతులు తెలుస్తున్నారు ప్రభా, కానీ నీవు నా పట్ల ఉన్న ప్రణాళిక అయ్యా ఈ రోజు నాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానే ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ రహస్యాలు నాకు నేర్పించు ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నాకు నేర్పించు ప్రభా. అయ్యా నాకు అర్థమయ్యేటట్టుగా నీ జ్ఞానం ఇవ్వు నాయన, అర్థమయ్యేటట్టుగా నీ జ్ఞానం ఇవ్వు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. Thank you Jesus, thank you Lord, hallelujah, hallelujah, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు, వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. అవును ప్రభా, నేను నీ దాసుడను ప్రభా. అయ్యా నాకు నేర్పించు నాయన, నాకు నేర్పించు ప్రభా. నీ వాక్యం నా త్రోవకు దీపముగా మారునుగా. అయ్యా మా జీవితాలకి మారునుగాక. ఎందుకు మా కోసం మరణించావు, ఎందుకు మా కోసం శ్రమ పడ్డావు, ఎందుకు కొండ దెబ్బలు తిన్నావు, ఎందుకు 7 అమూల్యమైన మాటలు మాతో మాట్లాడావు, ఎందుకు తిరిగావు, ఎందుకు చచ్చిపోయిన వాళ్ళని లేపావు, ఎందుకు నీ శిష్యులను ఎన్నుకున్నావు. అయ్యా నీ ప్రణాళిక మాకు అర్థం అవ్వడానికి అయ్యా నీ స్వరం వినాలి ప్రభు. నన్ను ఎందుకు కన్నావు, నేను ఎందుకు జీవిస్తున్నాను, అయ్యా ఎందుకు ఈ శ్రమ గుండా వెళ్తున్నాను, అయ్యా నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా ప్రభు, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా ప్రభు, నీ దర్శనమే నాకు చాలయా. ప్రభు ఈరోజు చెప్తున్నాడు కొంతమందితో, హల్లెలూయా, కొన్ని నిర్ణయాలు నువ్వు చాలా తప్పుగా తీసుకుంటున్నావు. హల్లెలూయా. ఆ తప్పుడు నిర్ణయాల నుంచి దేవుడు నిన్ను దూరం చేయమని అడుగుతున్నాడు. ఆమేన్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మోకరించి దేవుడి యొక్క స్వరం విను. ఆమేన్. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితంలో చాలా నష్టపోతున్నావు అని దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. yes master. ప్రభా నీకు లోబడే హృదయం నాకు దయచేయి. ఆమేన్. నీ స్వరం వినే కృప నాకు దయచేయి. ఆమేన్. నువ్వు లేక నేనేమి చేయలేదు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధులైన దేవా ప్రభా నీకు వందనాలు. గొప్పవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని దీవించండి. నీ స్వరం వినడానికి, నా గొర్రెలు నా స్వరం వింటామన్నావు ప్రభా. అయ్యా నీ స్వరం వినడానికి నీ కృపను చూపించమని ఏ అతి పరిశుద్ధమైన నా పేరిట అడిగి వేడుకొచ్చి నాము తండ్రి.